బ్యాప్టిజం అంటే ఏంటో తెలియని వాళ్ళకి బ్యాప్టిజాలు ఇస్తారు. కమ్యూనన్ వాల్యూ తెలియని వాళ్ళు కమ్యూనన్లో పార్టిసిపేట్ చేస్తారు. దేవుడు అంటే భయం లేని జనం. భయం ఉంటే ఈ పనులు చేయరు. కమ్యూనన్లు పలు రకాలు. కమ్యూనియన్స్లో రకరకాలుగా కమ్యూనియన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకటి మీకు ఇందులో ఎగ్జాంపుల్స్గా కనుక చెబితే లూథరన్ చర్చెస్లో కమ్యూనియన్ గురించి చెప్తా. లూథరన్ చర్చెస్లో కమ్యూనియన్ ఎట్లా ఇస్తారంటే చిన్నప్పటి నుంచి బ్యాప్టిజం, స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం చేస్తారు. ఆ తర్వాత నిర్ధారణ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. నిర్ధారణ అని ఉంటుంది. అందులో మేము పరిశుద్ధులంగా ఉన్నాము అని నిర్ధారించుకుంటారు అనమాట. నిర్ధారణ క్లాస్ అని ఉంటాయి, వాటికి అటెండ్ అవుతారు. అయిన తర్వాత క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత కమ్యూనియన్ ఇస్తారు. అదొక రకం. రెండోది రోమన్ క్యాథలిక్ చర్చిల్లో కమ్యూనియన్ ఇస్తారు. వాళ్ళు బ్రెడ్ ఇస్తారు కానీ వైన్ ఇవ్వరు. అదొక రకం కమ్యూనియన్. ఇంకా కొన్ని చర్చెస్లో ఉంటాయి, పెంతికోస్తలిక్ చర్చెస్లో వాళ్ళు బ్యాప్టిజం ఇస్తేనే వాళ్ళు కమ్యూనియన్ ఇస్తారు. ఇంకొక రకం ఉన్నారు, వీళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళకి ఎవరు ఏంటి ఎట్లా ఏం సంబంధం లేదు, వాళ్ళు ఎట్లయినా సరే కమ్యూనియన్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. అదొక కేటగిరీ. కమ్యూనియన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కమ్యూనియన్స్ ఉన్నాయి. ఈ ప్రభు బల్ల అనేది ఈ రోజున ఎంత జాగ్రత్తగా తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. పోతాడు మధ్యలో హడావుడిగా తీసుకుని హడావుడి కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ శాపం నిలిచిపోయి ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? భయం భక్తి లేకుండా కమ్యూనియన్లో పార్టిసిపేషన్. చాలామంది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజున వాక్య భాగంలో చూస్తే మనం రెగ్యులర్గా చదివేటటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చాలా క్లియర్గా రాసినటువంటి మాట మనం అందరం కూడా జాగ్రత్తగా చదివేటటువంటి వాక్యం ఇది. ప్రతి బల్లరాధన రోజున మనం ఒకసారి దాన్ని చదువుకొని కానీ పార్టిసిపేట్ చేయం. అందులో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితేనే మీ కొరకైన నా శరీరము. ఇక్కడకు పెట్టక ముందు వరకు అది చపాతీయే, అది రొట్టె. ఒక్కసారి అక్కడ పెట్టి ప్రార్థన చేసిన తర్వాత అది ఆయన శరీరంగా మార్చబడుతుంది. అంతకుముందు అది కేవలం ద్రాక్ష రసమే, కానీ ఇక్కడ పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆయన రక్తంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే మార్చబడద్దో దానిలో అద్భుతాలు చేసే శక్తి మొదలవుతుంది. ఆమెన్, హల్లెలూయా. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆయన యొక్క రక్త మాంసాల్లో మనం పాలి భాగస్థులం అవుతున్నామంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు దాన్ని నిర్లక్ష్యంగా పార్టిసిపేట్. ఈ మధ్యకాలంలో నేను యూత్కి బ్యాప్టిజమ్స్ ఇవ్వనని చెప్తా వచ్చా. కారణం ఏంటయ్యా అంటే ఎక్కడ తప్పులు చేస్తారో అని భయం, ఎక్కడ పడిపోతారో అని భయం. ఒకవేళ మీరు ఎండ్ ఆఫ్ ది డే పడిపోతే దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వేంటి పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసావు, అట్లెట్లా బ్యాప్టిజం ఇచ్చావు, వాళ్ళు సరిగ్గా లేరే అని నన్ను దేవుడు అడుగుతాడు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ విషయంలో. అందుకే ఎవరికైనా చెప్పేటప్పుడు క్లియర్ కట్ స్ట్రైట్ అవే చెప్పేస్తాం, మీకు కష్టమైనా నొప్పైనా బాధ అయినా. ఇక్కడ దేవుని యొక్క మాటలో మనం కనుక బల్లలో పాల్గొనేటప్పుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఆయన చెప్తా ఇక్కడ ఒక్కొక్క మాట చెప్తా, ఒక్కసారి ఆయన శరీరంగా అవుతుంది. అదే రకంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయాలి. రెండవది, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడి. కాబట్టి మర్చిపోవద్దు, ఆ రోజున నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావంటే ప్రభువు సిల్వలో కార్చినటువంటి రక్తాన్ని, ఆయన నలగొట్టబడిన రీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్యాజువల్గా లైట్గా తీసుకోవడం కాదు. అక్కడ నిలబడ్డాము అంటే ఆయన యొక్క ఆ రోజు ఆయన ఎంత శ్రమ పడ్డారో ఒక్కసారి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ మళ్ళీ మన కళ్ళ ముందు తిరగాలి. ఆమెన్. ఆయన ఎంత కష్టపడ్డారో మన కోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో బల్లేస్తున్నారు, ఈ రొట్టె టేస్టీగా ఉందా లేదా, అబ్బాయి ఇంకొంచెం వైన్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తే బాగుండి ఇంకొంచెం దాగుదాం అనుకునేది కాదు. అందుకనే దీని గురించి చెప్తూ చాలా క్లియర్గా మాట్లాడుతా ప్రభు ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, చదవండి, ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏంటి అయోగ్యముగా తింటే? ఇది నా సొంత మాట.
నా సొంత మాట ఏమన్నా చెప్తున్నానా, యేసు ప్రభు చెప్తున్నాడా, లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక రాసిన వ్యక్తి చెప్తున్నారా? దేవుని యొక్క మాట. ఎవడు అయోగ్యముగా తింటాడో, లెక్క లేకుండా, భయం లేకుండా దేవుని శరీరం. అసలు ఒక మాట చెప్తాను, ఏదన్నా దగ్గర మనం ఏదైనా ముట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక మంచి వస్తువు, ఏదన్నా ఒక స్పెషలైజ్డ్ వస్తువు ముట్టుకున్నప్పుడు ఒకసారి చేతులు కడుక్కొని ముట్టుకుంటాం. ఎందుకు? మళ్ళీ ఏమవుతుందో, మనం కరెక్ట్గా ఉన్నామో లేదు. దేవుని శరీరం ముట్టుకుంటూ హౌ మచ్ కేర్ఫుల్ వీ షుడ్ బి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఏదో క్యాజువల్గా, కేర్లెస్గా కాదు, నడుస్తుంది, ఏం కాదులేతి అని లెక్క లేకుండా తీసుకోవడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? అయోగ్యముగా తీసుకుంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏం అపరాధం? అల్లటప్ప అపరాధమా? మామూలు అపరాధమా? చిన్న చితక అపరాధమా? యూదులు పడ్డారు అపరాధపు శిక్ష, మామూలుగా పడలేదండి. వాళ్ళు వరుసగా సంవత్సరాల తరబడి ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వమని అన్న మాటకి జీవితంలో చాలా సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు. ఎందుకంటే ఆ అపరాధం వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి. బల్లలో పాల్గొంటూ అన్వర్దిగా తీసుకున్నామంటే మన జీవితంలో శాపం వచ్చినట్టే. దాన్ని కేర్లెస్గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకనే ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. మొట్టమొదటి చేసుకోవాల్సింది పరీక్ష. ఒకవేళ ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, ఎట్లాంటి చీర కట్టుకున్నారో, ఏ మ్యాచింగ్ ఆర్నమెంట్స్ పెట్టుకున్నారో, లేకపోతే యాక్సెసరీస్ సరిగ్గా ఉన్నాయో లేదో, డబ్బులు పెట్టుకున్నారో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకుంటారు. అట్లాగే ప్రభు యొక్క బల్లలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అగత్యతని గురించి దేవుడు ఈ రోజున మనకి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. ఎవరు? మనల్ని మనం. అసలు మన మనస్సాక్షిని మించిన పెద్ద మనకి ఇంకెవరు అక్కర్లేదండి పర్సన్ ఎవరు మనల్ని చూడటానికి. మన బ్రతికేంటో మనకి తెలుసు. మన లోపలేముందో బయటికేముందో, మన చూపులు పైకేం చూస్తున్నాయో లోపలేం ఆలోచిస్తున్నాయో, మన పెదవులు ఏది మాట్లాడుతుందో హృదయంలో ఏముందో, మన పనులు పైకి ఎట్లా కనపడుతున్నాయో లోపల ఏమనుకుంటూ చేస్తున్నామో మన సంగతి మనకి బాగా తెలుసు. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్. ప్రతిసారి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. బల్లలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే మొట్టమొదటిది. రెండవదిగా చేసింది ఏంటంటే అంటే మాట చెప్తున్నాడు, తర్వాత వాక్యం చదవండి. వివేచింపక తిని త్రాగువాడు వివేచన కలిగి ఉండాలి. పరీక్ష, వివేచన, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వివేచించకుండా తాగటం. వివేచించకుండా అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని చెయ్యొచ్చా లేదా, ఒక పని చేసేటప్పుడు ఈ పని మనం చెయ్యొచ్చా చేయకూడదా, చెయ్యాలా వద్దా ఆలోచించి వివేచించి పని చేయాలి. అల్లటప్పగా ఆషామాషిగా పనులు చేయడం కాదు. క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. మనకు దేవుడు ఒళ్ళిచ్చింది ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకండి, నా చిత్తానుసారంగా జీవించండి. ఎందుకంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలిభాగస్తులం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వివేచించాలి, పరీక్ష చేసుకోవాలి. తీసుకోవాలంటే వివేచించాలి ఏ పని చేసేటప్పుడైనా. అప్పుడు మన జీవితంలో కరెక్ట్గా మనం వర్దీగా నిలబడతాం. చాలాసార్లు కమ్యూనియన్ని ఆషామాషిగా అల్లటప్పగా అమ్మ పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో తీసుకోపోతే, తీసుకుని సరిగ్గా లేకుండా తీసుకుంటే పోతారు. అందుకనే కమ్యూనియన్లో తీసుకోవాలంటే మనం ఎట్లా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఒకసారి 1 John 1st chapter 7th verse, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే మనం ఎట్లా ఉన్న వాళ్ళైతే తీసుకోవాలి, ఎట్లాంటి పరిస్థితులు తీసుకోవాలి. వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. వెలుగులో నడవాలి. వెలుగులో నడిచేవాడు బల్లలో పాల్గొనొచ్చు. చీకట్లో నడిచేవాడు బల్లలో పాల్గొనడానికి అర్హుడు కాదు. బల్లలో పాల్గొనాలంటే నువ్వు వెలుగులో ఉండాలి. నేనే మార్గమును, సత్యమును, జీవం అన్న దేవుడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. ఆయన వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. అటువంటి వెలుగై ఉన్న దేవుని బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా మీరు నేను జీవించాలి. అప్పుడు మనం బల్లలో పాల్గొనొచ్చు. ఒకవేళ చీకటి మన హృదయాల్లో ఉంటే మనం ముందు చీకటిని తరివేసేసి అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. లేదా మనం ముందుగానే చీకటిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. చీకటి పెట్టుకొని పార్టిసిపేట్ చేయొద్దు, చీకటి ఉందని ఎగ్గొట్టద్దు. రెండు కాంట్రవర్షియల్ థింగ్స్. చీకటిని ముందే మనం తరిమేయాలి. ఆమెన్. మనల్ని మనం కడుక్కోవాలి. దూరం అయ్యే కొద్దీ లోపల ఉన్నటువంటి చీకటి పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది, ఇంకా పెద్దదైపోద్ది. కాబట్టి ముందు మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి.
శుద్ధీకరించుకొని అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. మన కమ్యూనియన్ ఎప్పుడు తెలుసు, ఫస్ట్ సండే లాస్ట్ సండే మన కమ్యూనియన్ ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. అప్పుడు దేవుని యొక్క బలలో పాల్గొనడానికి మనం సంసిద్ధులం అవుతాం. ఒకవేళ అట్లా గనక ఉంటే మనకేంటి బెనిఫిట్ ఏంటి, దీనివల్ల వచ్చే మనకు ఉన్న లాభం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫెషియన్స్ 1st చాప్టర్ 7th వర్స్లో మీరు చూస్తే, ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగును. మనం క్షమించబడ్డాము, మనకు విమోచించబడ్డాం కాబట్టి బల్లలో పాల్గొన్నాం. విమోచించబడిన వాళ్ళు బల్లలో పాల్గొనాలి. ఆయన రక్తము వలన మనకి ఏం జరుగుతుందంటే మనకు విమోచన వస్తుంది. విమోచించబడ్డాడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమైన. విమోచించబడ్డాం, మన అపరాధాలకు క్షమాపణ దొరికింది. మనం గతంలో చేసిన తప్పులన్నీ కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి మనం ప్రశాంతతతో నీతిమంతులుగా మార్చబడుతున్నాం. కాబట్టి ఆయన దగ్గర మనల్ని మనం సరి చేసుకుంటూ తీసుకోవాలి. రెండవది కనుక చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇంకో జాగ్రత్త రాసిన చూడండి ఒకసారి. గలీషియన్స్ 6th చాప్టర్ 4th వర్స్, ప్రతివాడు తాను చెయ్యి పనిని పరీక్షించుకొనవలెను. ప్రతి పని చేస్తా పరీక్షించుకోవాలి. ఏ పని చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా నేను వెలుగు సంబంధినా కాదా, అబద్ధం ఆడుతున్నావు, గబుక్కున ఉండి లేదని చెప్పేస్తూ ఉంటారు, రకరకాల స్టోరీలు వినిపిస్తూ ఉంటారు. ఈ స్టోరీలు చెప్పేటప్పుడు కరెక్టా కాదా, నేను చేస్తుంది రైటా కాదా, నేను వెలుగు సంబంధినా చీకటి సంబంధినా, చెప్పేశానా, ఇంకేముంది ఈసారి బల్ల మనకి లేదనమాట, క్యాన్సిల్ ఇన్ జీసస్ నేమ్. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? పరీక్ష చేసుకోకపోవటం వల్ల వస్తుంది. పరీక్షలో చూసుకోపోవడం. ప్రతి పని చేసేటప్పుడు పరీక్షించుకోవాలి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, జీవితంలో ప్రతి అడుగులో పరీక్ష చేసుకుంటానే ఉండాలి. మాటలో, చూపులో, తలంపులో. సో వీటన్నిటిలో మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. బల్లలో పాల్గొంటున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషిగా పాల్గొనొద్దు, కొన్ని కష్టాలు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంకొకటి, ఆయన యొక్క దీనివల్ల అంటే ఆయన యొక్క బలలో పాల్గొనడం వల్ల మనకు వచ్చేది ఏంటయ్యా అంటే, చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, రోమన్స్ 5th చాప్టర్ 9th వర్స్, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. బల్లలో పాల్గొనటం వల్ల మనం విమోచన పొందాం. మన అపరాధాలకి క్షమాపణ దొరికిపోయింది కాబట్టి బల్లలో పాల్గొన్నాం. కాబట్టి బల్లలో పాల్గొనేవాడు ఉగ్రత దినమందు ఉండడు. ఆమెన్, హల్లెలూయా. బల్లలో పాల్గొనేవాడు ఎత్తబడే గుంపులో ఉంటాడు కాబట్టి ఉగ్రతా దినం రోజున ఇక్కడ ఉండే పనేమీ లేదు. ఒకవేళ లేనోడు బల్లలో పాల్గొనకపోతే లేనోడి పరిస్థితి ఏంటి? కాబట్టి మనము ఆ బల్లలో ఎప్పుడైతే పాల్గొంటామో ఆయన రక్తం వలన మనకి నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఉగ్రతా దినం రోజు మనం తప్పించుకుంటాం. ఇక జడ్జిమెంట్ రోజు మనం ఉండం. ఆమెన్. జడ్జిమెంట్ లేదు, మొత్తం అన్ని క్యాన్సిల్ ఇన్ జీసస్ నేమే. అక్కడి నుంచి ప్రశాంతతే. కాబట్టి బల్లకి ఎలా సిద్ధపడతాం అట్లా మన జీవితంలో నిలబడాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఇంకా దానివల్ల వచ్చే చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఒకవేళ ఈ బల్లలో పాల్గొనకుండా ఉన్నవాళ్ళు ఇప్పటికైనా సరి చేసుకొని పాల్గొనాల్సిన అవసరం కనుక ఉంటే వాళ్ళు ఎట్లా పాల్గొనాలి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విమోచిస్తారు. ఆమెన్. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. బల్లలో పాల్గొనడానికి, నేను కమ్యూనియన్ తీసుకోవడానికి, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా, తీసుకున్న వాళ్ళ గురించి కాదు. తీసుకున్న వాళ్ళల్లో సిద్ధపాటు అంటే, మేము సరిగ్గా లేం సిస్టర్ కాబట్టి తీసుకోలేదు. ఎన్నాళ్ళు సరిగ్గా లేకుండా ఉంటారమ్మా? ఇకేం పనిలేదా? ఎన్నాళ్ళు సరిగ్గా లేకుండా ఉంటాం? సరి చేసుకోవాలి, దేవుని దగ్గర కడుక్కోవాలి. అయ్యా మేము తప్పు చేశాను నాయనా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను తప్పు చేశాను, నేను సరిగ్గా లేనయ్యా, నన్ను క్షమించమని దేవుణ్ణి అడగాలి. అంతేగాని నేను సరిగ్గా లేను, నేను సిస్టర్ వద్దులేండి బల్లలో పాల్గొన్నాం, లేకపోతే అక్క నేను సరిగ్గా లేనక్క. ఎందుకు ఎన్నాళ్ళు సరిగ్గా లేకుండా ఉంటారు? ఇక ఎన్నాళ్ళు జీవితంతో సారీలు చెప్తా ఉంటారేంటి? ఇక అదే పనే మనకి.
దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకోవాలి. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించగలగటం ఆయన రక్తం యొక్క ప్రశస్తత. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తంలో పాలు భాగస్థలం అయ్యే ముందు మనల్ని మనం కడుక్కుందాం. ప్రభు మమ్మల్ని క్షమించు, ఫర్గివ్ us లార్డ్, మా తప్పులు క్షమించు, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోతున్నా, ఈ విషయంలో పడిపోయా, ఈ విషయంలో ఓడిపోయాను, కాదయ్యా నువ్వు ఉన్నా, నన్ను క్షమించు, నన్ను సరిచేయ్యా, నాకు లేవాలనుంది కానీ లేవలేకపోతున్నానయ్యా అని మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. కాబట్టి బలలో పాల్గొన్న వాళ్ళు మొట్టమొదట మనకి విమోచన దొరికింది, అపరాధాలన్నీ క్షమించబడ్డాయి. రెండవది ఉగ్రతాదనము నుంచి తప్పించబడతాం. మూడవ బెనిఫిట్ ఏంటో మనం చూసుకొని ముగిద్దాం ఈ రోజున. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి మనం గనక చూసినట్లయితే, వాడు ఎల్లప్పుడూ జీవించును, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు, అంటే కమ్యూనియన్లో పార్టిసిపేట్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి, అవ్వకపోతే ఏమవుతారో చూడండి. అయితే ఏమవుతారు, నిత్య జీవము కావాలి అంటే ఇఫ్ యు వాంట్ ఎటర్నల్ లైఫ్ దెన్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ కమ్యూనియన్. అంత్య దినమున నేను వానిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. నువ్వు గనక బల్లలో పాల్గొంటే నేను వానిలో ఉంటాను, వాడు నాలో ఉంటాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడునని చెప్పాడు దేవుడు. ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియో చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే బల్లలో పాల్గొంటారో వాళ్ళు ఆయన యందు ఆయన వారిలో ఉంటారంట. ఒకవేళ లేకపోతే వాళ్ళు ఆయన యందు ఉండరు, ఆయన వాని యందు కూడా ఉండరు. కాబట్టి బల్లలో పాల్గొనటం ఈజ్ మ్యాండేటరీ. అయితే ఈ మ్యాండేటరీలో కనుక చూస్తే, మ్యాండేటరీలో ఒకే ఒక చిన్న క్లాస్ చెప్తాను నేను. ఎవరన్నా మనం సరిగ్గా లేకపోతే ప్రభు పాదాల దగ్గర కడుక్కోవాలి, కడుక్కొని పార్టిసిపేట్ చేస్తాం. ఒకవేళ అప్పటికి కడుక్కోలేనంత తప్పు కనుక చేస్తుంటే ఒకరోజు ఉపవాసం ఉండండి, ఒకరోజు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండండి. ఎందుకంటే పాపముల కోసం చేయవలసింది 1 డే ఫాస్టింగ్. కాబట్టి ఆ రోజు కంప్లీట్గా ఉపవాసం ఉండండి, దేవుని దగ్గర అడగండి, మొరపెట్టండి. దేవా నేను ఈ విషయంలో తప్పు చేశానయ్యా, పడిపోయాను, పొరపాటు అయిపోయింది తండ్రి. కాబట్టి ఆయన అడిగేసి ఆయన్ని ఫర్గివ్నెస్ తీసుకొని అప్పుడు పార్టిసిపేట్ చేయండి. లేదు ఒకవేళ చేసి చిన్న చిన్న మిస్టేక్స్ కనుక అయితే దేవుని దగ్గర ఖచ్చితంగా క్షమాపణ అడగండి. మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపముల నుంచి మనల్ని విమోచిస్తాడు. కాబట్టి ఒక్కసారి బల్లలో పాల్గొన్నారంటే ఆయన మనలో ఉంటారు, మనతో ఉంటారు, మనము ఆయనలో ఉంటాము. అన్నిటినీ మించి ఏంటయ్యా అంటే నిత్య జీవమునకు మనం వారసులం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవం, పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా బల్లలో పాల్గొనాలి. బల్లలో పాల్గొనాలి అంటే పరీక్షించుకోవాలి, వివేచించాలి, హోలీగా ఉండాలి. అసలు కథ మర్చిపోయారు, ఎలిజిబిలిటీ, బ్యాప్టిజం తీసుకోవాలి. గుంపులో గోవిందం బ్యాప్టిజం కాదు సుమా, ఆషామాషి బ్యాప్టిజం కాదు సుమా. బ్యాప్టిజం ఎట్లా తీసుకోవాలి? మనల్ని మనం పూర్తిగా సరి చేసుకొని కడుక్కొని ఉన్నయని తీసి చెత్త తీసి బయటపడేసి పూర్తిగా మనల్ని మనం సెట్ చేసుకొని బ్యాప్టిజం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది కంటిన్యూ చేయాలి. మొదలు పెట్టేస్తే ఆహా అయిపోయింది, అమ్మయ్య బ్యాప్టిజం అయిపోయింది, ఇంకేముంది రేపటి నుంచి నేను మళ్ళీ మామూలు నార్మల్ సాదా సీదా లైఫ్ ఏమన్నా చేయొచ్చు అంటే వీపు పగల కొట్టచ్చు, లేదా మరణానికి తొయ్యొచ్చు, లేదంటే నరకలకి పాత్రుడు అవ్వచ్చు. మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం. నేను ఇక్కడ ఉందే చెప్తున్నా, నేనేం కల్పితాలు చెప్పట్లా. సో చాలా 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 ముఖ్యమైన సంగతి ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అది ప్రయాణాన్ని కొనసాగించాలి. గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక. నిజంగా ఆ వెనుదిరిగి చూసే పరిస్థితి ఇంకా రాకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు. బ్యాప్టిజం తీసుకునే ముందే ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. బ్యాప్టిజం తీసుకుంటా ఆషామాషిగా అల్లాటప్పగా వాళ్ళు తీసుకుంటున్నారు, మనం తీసుకుపోతే అట్లా. అరే మనకి ప్రిస్టేజ్కి వస్తుంది భయ్,
వాడు తీసుకుంటున్నాడు, బచ్చగాడు పోరగాడు, వాడు తీసుకుని నేను తీసుకోపోతే ఎట్లా అనుకుని తీసుకున్నాం అనుకో, ఆ తర్వాత నిలబడరు. నిలబడిపోయిన తర్వాత డబేలు మన పడిపోతారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంతా సమస్యలే. లేదు ఇంకొక బ్యాచ్ ఉంటారు, అరే అక్క అందుకే నాకు నేను అసలు బ్యాప్టిజమే తీసుకోను. ఇక ఏ క్షణమైనా రావచ్చు, ఏ క్షణమైన నీడలాగా చావు వెంటాడవచ్చు, మధ్యలో పైకి పోవచ్చు. ఈసారి పైకి వెళ్ళేది ఉండదు, కేవలం డైరెక్ట్గా హెల్లే. మధ్యలో ఇక తీర్పు రోజు ఎదురుగా సింహాసనం ముందు నిలబట్టమే, గడగడ వణుక్కుంటా. బ్యాప్టిజం తీసుకోవాలి, అంటే ఏంటి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతామా? మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తామా? కాదు. ఎవరన్నా సరే, మీరైనా నేనైనా ఎవరన్నా క్రీస్తు కోసం నిలబడిపోతే బ్రతుకు వృధా. ఆయన కోసం నిలబడిపోతే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, లేకపోతే చావైతే లాభం, చస్తే బెటర్ అన్నాడు పౌలు గారు. బ్రతికితే నీకోసం బ్రతకాలి, నీకోసం బ్రతకకపోతే నేను చస్తాను, అది అర్థం. అంతేగాని నేను చావైతే లాభం అనుకోని ప్రభువా నన్ను తీసుకో దేవుడు తీసుకోవాలి, బాగా తన్ని తీసుకున్నాడు. తర్వాత దేవుని కోసం కరెక్ట్గా బ్రతకాల్సిన వాళ్ళం మీరైనా నేనైనా. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చింది, ప్రాణం పెట్టింది ఎందుకు? మనం ఆయన కోసం బ్రతకడానికి, అంతేగాని మనం మధ్యలో పోవడానికి కాదు సుమా. లేకపోతే మనం మరణం చెందడానికి, లేకపోతే పనిష్మెంట్లు పట్టడానికి కాదు. ఏం చెప్తున్నాడు దేవుడు? మిమ్మల్ని ఏమన్నా పైనుంచి ఏమన్నా దింపుకు తీసుకురమ్మంటున్నాడా? దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ జీవితాన్ని దేవుని దగ్గర కరెక్ట్గా బ్రతుకు. ఆమెన్, హల్లెలూయా. దేవుడి రోజున మనతో మాట్లాడుతుంది ఇదే. ప్రభు యొక్క బల్లలో కొంతసేపట్లో మనం పాల్గొనబోతున్నాం. ఈరోజు మాత్రమే కాదు, అనేక పర్యాయాలు పాల్గొంటూ ఉన్నాం. రాత్రంతా 12 గంటల దాకా సినిమాలు చూసి పొద్దున్నే బల్లలో పాల్గొంటే విరగ తన్నులు పడతాయి మీ ఇష్టం. తర్వాత నేను కాదు, నేనేమనను, నేను చెప్పాల్సింది చెప్పేసి ఊరుకుంటా. నెక్స్ట్ పడేయన్నీ మీరే పడండి, నాకేం ప్రాబ్లం లేదు. జీవితంలో ఆశీర్వాదం ఉండదు, జీవితంలో దీవెన ఉండదు. రాత్రులన్నీ బూతులు మాట్లాడి, తగాదా మాటలు మాట్లాడి, పోకిరి మాటలు మాట్లాడి, పొద్దున్నే వచ్చి ప్రవ్వా పర్లేదు దేవా స్తోత్రం, చాలా గొప్పగా ఇట్లాంటి వేషాలు ఏం పనికిరావు. ఈ వేషాలు ఏవి కూడా దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం. అందులో పాడతారు ఒక్కొక్క వచనం, సమకూర్చు నన్ను తండ్రితో, నన్ను తిరిగి సమకూర్చయ్యా నీతో పాటు, నేను దూరంగా అయిపోయా, నన్ను సరిచేయి ప్రవ్వా అనే విషయాన్ని మనం అడగాలి. రోగములని బాపే రక్తం, ఒక్కసారి బల్లలో పాల్గొనాలంటే రోగాలు పంచలైపోతాయి. ఒక్కసారి బల్లలో పాల్గొన్నామంటే ఆయన శరీరంలో ఉన్న శక్తి మొత్తం మన జీవితంలోకి వస్తుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే ప్రభావం పెరుగుతుంది. దేవుడు మనలో ఉండేటువంటి ఆ గొప్ప అనుభవంలోకి మనం ప్రవేశపెట్టబడాలంటే పరిశుద్ధులుగా బల్లలో పాల్గొనాలి, పాపులుగా కాదు. దేవుని ముందు బ్లండర్ మిస్టేక్స్ చేసిన వాళ్ళుగా కాదు, ముచ్చట్లు చాడీలు చెప్పుకున్న వాళ్ళుగా కాదు, వెనకాల మాట్లాడుకున్న వాళ్ళుగా కాదు, పరుల మీద కూర్చొని ఏడ్చిన వాళ్ళుగా కాదు, మన జీవితాలు సరిగా లేని వాళ్ళుగా కాదు, వ్యభిచారపు చూపులు చూసిన వాళ్ళుగా కాదు, చెడ్డ తలంపులు తలంచిన వాళ్ళుగా కాదు. అది ప్రభు యొక్క శరీరం. బీ కేర్ఫుల్. దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క శరీరం. యు ఆర్ గోయింగ్ టు టచ్ ద బాడీ ఆఫ్ జీసస్. ఆయన శరీరాన్ని ముట్టుకోబోతున్నాం. రొట్టె కాదు సుమా, ఆయన రక్తంలో పాలి భాగస్థులం అవుతున్నాం. మామూలుగా ద్రాక్షరసం కాదు సుమా. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ రోజున ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రభువా మమ్మల్ని క్షమించు, ఎక్కడన్నా నీకు ఇష్టం నేను ఉందేమో నాయన మా జీవితాల్లో. ప్రభువా మమ్మల్ని కడుగు నాయన, పరిశుద్ధపరచమని అడుగుదాం. దేవ మమ్మల్ని కడుగు, మమ్మల్ని సరిచేయి తండ్రి, మమ్మల్ని పూర్తిగా శుద్ధీకరించు, ఎక్కడ పిన్ పాయింట్లో మిస్టేక్ లేకుండా. ఇదిగో ఈ లక్షణం మమ్మల్ని ఇంకా వేధిస్తుంది. మా కామెంటింగ్ స్పిరిట్ ఉందేమో, మాకు బూతులు మాట్లాడే ఆత్మ ఉందేమో, చెడ్డ తలంపులు చూసినటువంటి హృదయం ఉందేమో, పాపంతో నిండిన చేతులు ఉన్నాయేమో, రోగగ్రస్తమైన హృదయం ఉందేమో. దేవా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని దూరపరచు. ఎక్కడ ముడత కళంకం డాగు లేకుండా మా అపరాధాలు పాపాలు క్షమించబడి విమోచించబడటం కోసం, ఉగ్రతా దినము నుంచి తప్పించుకోవడం కోసం, జీవ గ్రంథంలో మా పేరు రాయబట్టడం కోసం, మీరు మాలో మేము మీలో ఉండడం కోసం నాయనా మమ్మల్ని కడుగు. ఇది మీకోసమే, పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళ కోసం చెప్పిన వాక్యం కాదు. ప్రభువా ఇది నా కోసమే, ఇది నా కోసమే దేవా, నన్ను నేను కడుక్కుంటున్నానని చెప్దాం. ప్రభువా నాలో ఎక్కడో బలహీనత ఉంది నాయన, నేను ఎక్కడో నీకు అవిధేయంగా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు దేవా. దేవుని అడుగుదాం.
మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మౌన ప్రభావ మా జీవితంలో ప్రభావ నాయన నీకు ఇష్టం లేని రీతిగా తండ్రి ఎక్కడన్నా ఉండి బలలో పాల్గొంటుంటే ప్రభా తండ్రి మమ్మల్ని మరొకసారి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. నాయన తండ్రి బలలో పాల్గొనడానికి కావాల్సిన అర్హత, యోగ్యత అనుగ్రహించండి. నాయన మీకు ఇష్టమైన రీతిగా ప్రభా మేము నివసించటం కానీ దానికి కావాల్సినటువంటి అర్హత, యోగ్యత మాకు అనుగ్రహించమని. ఈ రోజున బలలో ఎంతమంది పాల్గొంటున్నారు వాళ్ళందరూ వాళ్ళు శుద్ధీకరించుకొని బలలో పాల్గొని దాన్ని కొనసాగించటకు, పడిపోక ఓడిపోక స్థిరముగా పరిశుద్ధులుగా జీవించటకు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డ వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన ఉగ్రత దినం నుంచి తప్పించుకొని ఆయన ముందు గొప్పగా నిలబడి వాగ్దానము భూమి స్వతంత్రించుకొని నమ్మకమైన కిరీటం పొందు వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అడ్రస్ యెహోవా జైరా మినిస్ట్రీస్, రోడ్ నెంబర్ 8, హబ్సిగూడ, ఆపోజిట్ భాష్యం స్కూల్, హైదరాబాద్. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరా మినిస్ట్రీస్, సెకండ్ ఫ్లోర్, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, బిసైడ్స్ బాటా షోరూమ్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్, సంతోష్ నగర్. 9949513703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.